హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు ఫుల్ సాంగ్‌తో కావాలంటే టెలిగ్రామ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్ట్ చేశాను. అక్కడెళ్లి చూడండి. ఫుల్ సాంగ్‌తో ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. అక్కడ డౌన్‌లోడ్ చేసుకొని, యాడ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్‌లో ఇలా వస్తుంది చూసుకోండి. ఇక్కడ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ఫోటో ఉంటుంది చూసుకోండి. సేమ్ ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. 3 గ్రూప్స్ చూసుకోండి మళ్ళీ. ఇక్కడ నుంచి మనకు ఎఫెక్ట్ ఉంటుంది. 2 ఎఫెక్ట్స్ ఉంది చూసుకోండి. ఇలా వస్తుంది మొత్తం. చూసుకున్న తర్వాత స్టార్టింగ్‌కి వచ్చేసేయండి. స్టార్టింగ్‌కి వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా! ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని, ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని, ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. చూసుకోండి ఇలా. ఇలా ఓకే. రీప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉందిగా సేవ్ గ్రూప్ పైన క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని, ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. అడ్జస్ట్‌మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఇంకా 2 గ్రూప్స్ ఉన్నాయి కదా! ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోండి. ఓకే. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ ఎఫెక్ట్, సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా! ఇక్కడ వచ్చేసండి 6.28 మిల్లీ సెకండ్ దగ్గరికి చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా వన్ కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా 2 ఫింగర్స్తోని ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. ఫుల్ సైజ్ చేసుకోండి. చూసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్స్ ఉన్నాయి కదా! 2 లేయర్స్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే. మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే. సేమ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఈ కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ 2 లేయర్స్ కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని కిందికి తెచ్చేసుకోండి ఇలా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ కిందికి తెచ్చేసుకోండి 2 లేయర్స్ కిందికి. ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసింది. స్టార్టింగ్కి వచ్చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా! ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఓకే. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 2 లేయర్స్ కింద ఇక్కడ ఫోటో ఉంది. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే. పేస్ట్ చేసేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోవాలనుకుంటే తగ్గేసుకోండి. లేదంటే ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 2 లేయర్స్ కింద ఫోటో ఉంది. ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా పేస్ట్. ఓకే. ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా తగ్గేసుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్‌లో ఈ 2 లేయర్స్ కింద ఉన్న ఫోటోకి మళ్ళీ పేస్ట్. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి సరిపోతుంది. ఓకే. ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. వచ్చేసి ఇక్కడ మనకు 6.14 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కాపీ కాపీ లేట్ చేసుకోండి. ఓకే. కాపీ లేట్ చేసుకోండి. కాపీ లేట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా! ఇక్కడ 8.3 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో ఉంటుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే. యాడ్ చేసుకొని మిల్లీలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10.8 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేసుకొని పేస్ట్. ఓకే. ఫోటోని మళ్ళీ కొద్దిగా మిడిల్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. సరిపోతుంది. ఓకే. చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి. థాంక్ యూ.